నమస్తే అండి. నేను డాక్టర్ కావ్య. మన క్లినిక్ వచ్చేసి ప్రైమ్ డెంటల్ కేర్ అండి. ఉషోదయకి ఆర్సీఎం చర్చ్‌కి మధ్యలో ఉంటుందండి. ఆర్సీఎం కాంప్లెక్స్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటుందండి. ఇవాళ మన టాపిక్ వచ్చేసి జనరల్‌గా అందరికీ వచ్చే డౌట్ అండి. ఎవరైనా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళమంటే కామన్‌గా ఏసే క్వెషన్, ఒకళ్ళ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇంకొకళ్ళకి యూజ్ చేస్తారు అని జనరల్‌గా చాలామందికి డౌట్ ఉంటదండి. మేము చదువుకునే రోజుల్లో గూడా మా చుట్టాలు, ఇంటి పక్కన వాళ్ళు అందరూ ఒకటే క్వెషన్. ఒకళ్ళకి వాడిన ఇన్‌స్ట్రుమెంట్స్ ఇంకొకళ్ళకి వాడతారా? అసలు క్లీన్ చేస్తారా? అసలు ఏం చేస్తారు? ఎలా క్లీన్ చేస్తారు? ప్రాపర్‌గా క్లీన్ చేస్తారా? ఇలా అన్నీ అడుగుతా ఉంటారండి. దానికి నేను ఇలా మీకిచ్చే ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి రెగ్యులర్‌గా మన డే టు డే లైఫ్‌లో జరిగే ఒక కామన్ ఇన్సిడెంట్ మీకు చెప్తానండి. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతది. ఎవరైనా గెస్ట్ మన ఇంటికొచ్చినప్పుడు జనరల్‌గా ఏంటంటే, వాళ్ళు రాగానే మనం స్వీట్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఏదో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కానీ మనం ఆఫర్ చేస్తాం గదండీ! వాళ్ళు వస్తారు. వచ్చిన వాళ్ళు ఊరికే నుంచొని ఉండరు గదా! వాళ్ళు హ్యాపీగా వచ్చి మన ఫర్నిచర్ అంతా యూజ్ చేసుకుంటారు. సోఫా మీద కూర్చుంటారు, బెడ్ మీద కూర్చుంటారు. అట్‌లీస్ట్ స్టూల్సో, చైర్సో ఏదో ఒక దానిలో అయితే యూజ్ చేస్తారు గదండీ! బాగా దగ్గరోళ్ళు కాకుండా ఎవరైనా కొంచెం ఔట్‌సైడర్స్ మన ఇంట్లోకి వచ్చి వెళ్ళారు అంటే, మనం రెగ్యులర్‌గా వాళ్ళు వెళ్ళిపోగానే ఏం చేస్తాము? ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేస్తామండి. ఆ క్లీనింగ్ ప్రాసెస్ కూడా మనం ఏం చేస్తాం? ఇంట్లో వాళ్ళు వాడినయన్నీ పడేస్తామా? అన్నీ పడేయం. వాళ్ళు కూర్చుంటారు, యూజ్ చేస్తారు కాబట్టి, మనకి వీలైనంత వరకు బెడ్స్, సోఫాస్, ఫర్నిచర్ ఏవైతే ఉన్నాయో అవి మనం పడేయలేం గదా! అందుకని వాష్ కూడా చేయలేము వాటిని. సో, మనం మాక్సిమం చేయగలిగిందేంటి? మనం షీట్స్ మారుస్తాం. ఈ సోఫా అయితే సోఫా కవర్స్ మారుస్తాం. మనం చేయగలిగింది అదే. నెక్స్ట్ ఏవైతే మనం ప్లేట్స్ కానీ, గ్లాసెస్ కానీ యూస్ చేసామో అవన్నీ ఏం చేస్తాము? వాష్‌కేసేస్తామండి. ప్లేట్స్, గ్లాసెస్ ఏవైతే డిస్పోజబుల్స్ ఉంటే ఓకే. రీయూజబుల్ ఏవైతే మనం స్టీల్ గానీ, ఏవైతే గ్లాస్ అవి ఏవైనా వాడినప్పుడు అవి మనం ఏం చేస్తాము? అవి పడేయం గదా! పడేయకుండా వాష్‌కేసేస్తాము. ఎనీ డ్రై స్నాక్స్ కానీ, అన్‌టచ్డ్ స్నాక్స్ కానీ ఏదన్నా ఉన్నాయనుకోండి, మన పిల్లలు ఏదన్నా చుట్టుపక్కన వాళ్ళు ఎవరైనా తింటా అన్నా కూడా మనం తిన్నిస్తాం. మనమేమి అవి ఫుడ్ ఐటెమ్స్ ఏమి పడేయము, వేస్ట్ చేయము. మోస్ట్‌లీ ఏదన్నా స్వీట్స్ ఆఫర్ చేశామనుకోండి, అవి డ్రైగానే ఉంటాయి. ఒకళ్ళు తిని ఎంగిల్ చేసేవి కూడా కాదు కాబట్టి, వాళ్ళు ఎలాగానే ఎవరైనా వేరే వాళ్ళు తింటా అన్నా కూడా మనం వాళ్ళనేమి ఆపం. తినొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని ఆపం. కొంతమందయితే హ్యాపీగా అవి తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడి నుంచి తీశారో అక్కడే పెట్టేసుకుంటారు కూడా. ఏమైనా కొంతమంది పడేస్తారేమో, అది వాళ్ళకే తెలుస్తది. మ్యాక్సిమం మాత్రం తింటారండి. ఇలా ఫుడ్ ఐటెమ్స్ తింటాం గానీ, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తు తెచ్చుకోండి, వాటర్ గానీ, కూల్ డ్రింక్స్ కానీ, జ్యూసెస్ కానీ, ఒకళ్ళు తాగేసినయి మన పిల్లలు తాగుతా అన్నా, మన చుట్టుపక్కలోళ్ళు ఎవరన్నా తాగుతా అన్నా, వాటర్ కదా వేస్ట్ అయిపోతే తాగేసేయి అని మనం అసలు చెప్పం. మనం అసలు వాళ్ళని తాగనివ్వము, మనము తాగము. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ బిందెలో పోసుకోము, డిస్పెన్సర్‌లో ఏసుకోము, వాటర్ క్యాన్‌లో ఎయ్యము. ఆ వాటర్‌ని ఏమి చేయం. ఏమన్నా కొంచెం వాటర్ వేస్ట్ చేయకూడదు అనుకుంటే వేటికన్నా వాష్ చేయడానికో, లేకపోతే చెట్లకు పోసుకోవడమో చేస్తారు తప్ప, ఆ వాటర్ డెఫినెట్‌గా ఎవరు తాగరండి. ఎందుకు తాగము? వాటర్ వేస్ట్ చేయకూడదు కదా! జ్యూస్ వేస్ట్ చేయకూడదు, కూల్ డ్రింక్ ఏదైనా ఫుడ్ వేస్ట్ చేయకూడదు అనుకున్నప్పుడు ఎందుకు తాగం? అది ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ హెల్త్ మనం తాగం అంతే. అవి పోతే పోనీ ఎందుకు తాగం? ఇప్పుడు ఆ గ్లాస్‌లో వాళ్ళు తాగినప్పుడు ఆ ఉమ్ము, ఆ పెదాల ద్వారా ఆ ఉమ్ము గ్లాస్‌కి అంటుతది. అది మనం తాగినప్పుడు ఆ ఉమ్ము ద్వారా ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తే మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటది కాబట్టి, మనం అసలు ఆ రిస్క్ తీసుకోము. మనము తీసుకోము, పొరపాటున కూడా వాళ్ళకి తెలీదులే అని చెప్పేసి వేరే వాళ్ళకి కూడా ఇవ్వం. ఇంటి చుట్టుపక్కల వాళ్ళకో ఎవరో ఒకళ్ళకైనా ఓకే. ఈ కూల్ డ్రింక్ తాగండి అట్లా కూడా ఇవ్వం. మనం అసలు అట్లా చెయ్యం. ఏదన్నా ఫుడ్ ఐటెమ్స్ ఇవ్వడానికి ఇష్టపడతాం గానీ ఒకళ్ళు తినింది. వాటర్ కానీ, జ్యూస్ కానీ అసలు ఎప్పుడు ఇవ్వం. సో, ఇదే ఎగ్జాంపుల్ అండి. ఇలాంటి వస్తువులే క్లినిక్‌లో కూడా ఉంటాయి. కొన్ని డిస్పోజబుల్స్ ఉంటాయి, కొన్ని రీయూజబుల్స్‌లా ఉంటాయి, కొన్ని సోఫాల్లాగా, బెడ్‌లాగా కదలనివి ఉంటాయి, వాష్ చేయలేనివి ఉంటాయి. వాటన్నిటిని మా క్లినిక్‌లో ఎలా క్లీన్ చేస్తామో మీకు ఇవాళ నేను చూపిద్దాం అనుకున్నా. ఏ క్లినిక్‌లో అయినా ఇదే ప్రొసీజర్ అండి. ఫస్ట్ ఒక పేషెంట్ వచ్చి మా దగ్గర ట్రీట్మెంట్ కానీ, ఓపీ కానీ చూపించుకొని వెళ్ళాక ఏ ఏ ప్లేసెస్‌లో అయితే డాక్టర్ కానీ, పేషెంట్ కానీ, అసిస్టెంట్ కానీ టచ్ చేస్తారు, ఆ ప్రాబబిలిటీ ఉంది అన్న ఏరియాస్ అన్నిట్లో హై పవర్ యాసిడ్ యూజ్ చేసి మేము క్లీన్ చేస్తామండి. ప్రతి పార్ట్ ఏవైతే టచ్ చేస్తారో అనుకున్న పార్ట్స్ అన్నీ మేము క్లీన్ చేస్తాం. హ్యాండిల్స్ కానీ, కంట్రోల్స్ కానీ అన్నీ. తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ
ఏవైతే వాడామో అవన్నీ తీసేసి పక్కన పెట్టేస్తామండి. ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా కొన్ని డిస్పోజబుల్ ఐటమ్స్ ఉంటాయండి. ఏవైతే యూస్ చేసామో అవి డిస్పోజ్ చేసేస్తాం డస్ట్‌బిన్‌లో. ఆ ఇన్స్ట్రుమెంట్స్‌ని రన్నింగ్ వాటర్‌లో వాష్ చేసి, సర్ఫ్ ఆర్ సోప్‌తో క్లీన్ చేసి, నీట్‌గా డ్రై చేసి, ఇలా పౌచెస్‌లో ఇండికేటర్స్ ఉన్న పౌచెస్‌లో ప్యాక్ చేస్తామండి. వాటి మీద ఏంటంటే ఇండికేటర్స్ ఉంటాయి. ఇండికేటర్స్ అంటే ఏంటంటే మనకి ప్రాపర్‌గా స్టెరిలైజ్ అయిందా లేదా అని మనకి ఇండికేట్ చేస్తాయన్నమాట. ప్రాపర్ టైంకి ప్రాపర్ ప్రెషర్‌లో పెడితేనే అవి కలర్ మారతాయి. ఒకవేళ అలా పెట్టకపోతే ఏంటంటే ఆ కలర్ మారదు. మారలేదు అంటే అవ్వనట్టే. సో అవి ఇండికేట్ చేస్తాయన్నమాట. ఇది ప్రెషర్ కుక్కర్ లాగా అండి. కంపల్సరీ హై ప్రెషర్, హై టెంపరేచర్‌లో అవుతది. ఆటోక్లేవ్ అంటాము. అన్ని క్లినిక్స్‌లో ఉంటుందండి మోస్ట్‌లీ ఇది. దీనిలోంచి తీసేసిన తర్వాత మనకి ఆ ఇండికేటర్ మారిందో లేదో చూసుకుంటామండి. కలర్ అంతా మారాలి. ప్రాపర్‌గా అయిపోయిన తర్వాత అక్కడితో వదిలేయమండి. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక చోట డబుల్ స్టెరిలైజ్ చేస్తాం. అదేంటంటే యూవీ చాంబర్ అంటామండి. ఏదన్నా కొంచెం లైట్‌గా ఏదన్నా ఉండిపోయినా మనకి సెకండ్ టైమ్ స్టెరిలైజ్ చేయడం వల్ల అది కూడా పోయే ఛాన్స్ ఉంటది. అందుకని ఇప్పుడు అది ఓపెన్ చేయగానే మీకు వైట్ లైట్ కనిపించింది చూడండి. క్లోజ్ చేయగానే బ్లూ లైట్ వస్తది. బ్లూ అంటే యూవీ లైట్ అనమాట. యూవీ లైట్‌తో స్టెరిలైజ్ అవుద్ది. నెక్స్ట్ ఇది అడిషనల్‌గా గ్లాస్ బీడ్ స్టెరిలైజర్ అంటారండి. దీనిలో గ్లాస్ బీడ్స్ ఉంటాయి. లోపల చూడండి చిన్న చిన్న గ్లాస్ బీడ్స్ ఉంటాయి. అవేంటంటే హై టెంపరేచర్స్ క్యారీ చేస్తాయండి. ఆన్ చేయగానే కింద రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది చూడండి. హీట్ అవుతుంది. రెడీ అన్నప్పుడు ఆ గ్రీన్ లైట్ వస్తదండి. చాలా హై టెంపరేచర్ ఉంటదండి. దానిలో ఏంటంటే ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ మనకు అర్జెంట్‌గా కావాలి, చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ మనం డైరెక్ట్‌గా స్టెరిలైజ్ చేసుకోవచ్చండి. ఏదైనా కేస్ మధ్యలో ఏదైనా చిన్న ఇన్స్ట్రుమెంట్ పడిపోయినా మనకు అదే ఇన్స్ట్రుమెంట్ కావాలి, అది చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు కూడా దానికి ఇండికేషన్ ఇస్తాడు. ఇన్ని సెకండ్స్ మనం యూజ్ చేయాలి అని పైన ఇండికేటర్ ఇస్తాడండి. ఓన్లీ సెకండ్స్ అండి. మినిట్స్ అనేది అసలు ఉండదు. ఎందుకంటే చాలా హై టెంపరేచర్స్‌లో ఉంటాయి అవి. సో సెకండ్స్ సరిపోతాయండి. అది మనం ఇది అడిషనల్ స్టెరిలైజర్ అండి. మనం 3 టైమ్స్ స్టెరిలైజ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది ఇక్కడ. ఈ గ్లాస్ బీడ్ అనేది అన్ని క్లినిక్స్‌లో ఉన్నా ఉండకపోయినా, యూవీ చాంబర్ అన్ని క్లినిక్స్‌లో ఉన్నా ఉండకపోయినా, బేసిక్ ఆటోక్లేవ్ అన్ని క్లినిక్స్‌లో ఉంటుందండి. ఇవి అడిషనల్‌గా మనం పెట్టుకున్న స్టెరిలైజేషన్ ఎక్విప్‌మెంట్. ఇవి కూడా చాలామంది దగ్గర ఉంటాయండి. ఏ డాక్టర్ అయినా స్టెరిలైజ్ చేయకుండా ఎవ్వరూ వాడరు. సో అసలు ఆ అపోహ పెట్టుకోకండి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒకళ్ళకి వాడినయి ఒకళ్ళకి ఆ రోజులు అయిపోయినాయి. ఎప్పుడో మా సీనియర్స్ వాళ్ళ సీనియర్స్ దగ్గర నుంచి కూడా ఇవన్నీ ఉన్నాయండి. సో ఇదేమి కొత్త ఎక్విప్మెంట్ కాదు. అన్ని క్లినిక్‌లో ఉండే ఎక్విప్మెంటే. సో మీకెప్పుడైనా డెంటల్ ప్రాబ్లమ్ ఉన్నా, లేదు ప్రాపర్ చెకప్‌కి వెళ్దాం అనుకున్నా అసలు డౌట్ లేకుండా మీరు క్లినిక్‌కి వెళ్ళండి. అసలు రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటా ఉండండి. ఎందుకంటే అండి పంటి ఆరోగ్యానికి రోజు మనం ఎలా బ్రష్ చేసుకుంటామో రెగ్యులర్ చెకప్స్ కూడా అంతే అవసరం. ఎలా అయితే మనం ఆరోగ్యం కాపాడుకోవడానికి రోగాల్ని ప్రివెంట్ చేయడానికి మనం మంచి ఫుడ్ తింటా, ఎక్సర్సైజ్ చేస్తా, రెగ్యులర్‌గా మంచి డైట్ ఫాలో అవుతా ఉంటున్నామో, పళ్ళకి సంబంధించిన ఏ సమస్యలు రాకుండా ఉండాలి అంటే రెగ్యులర్‌గా చేసే బ్రషింగ్‌తో పాటు రెగ్యులర్ డెంటల్ చెకప్స్ కూడా చేసుకోవాలండి. అలా చేయటం వల్ల మనం ఫ్యూచర్‌లో వచ్చే డెంటల్ ప్రాబ్లమ్స్‌ని మనం ప్రివెంట్ చేయొచ్చు. మీకు డబ్బులు ఖర్చు తగ్గుతుంది. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సో ఎవరైతే పళ్ళ సమస్యలతో బాధపడుతూ శుభ్రంగా చేయరేమో అన్న అపోహతో ఆగిపోతున్నారో వాళ్ళు ఇప్పుడే డెంటల్ చెకప్‌కి వెళ్ళండి. అట్‌లీస్ట్ 1 ఇయర్‌కి ఒకసారైనా డెంటల్ చెకప్ చేయించుకోవటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ మనం ప్రివెంట్ చేయొచ్చండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో క్వెషన్ కానీ, కామెంట్ కానీ చేయండి. థ్యాంక్ యూ.